అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశుల్లో కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మ, ధనుసు రాశి వల్ల జాతకం ఎట్లా ఉంది? మార్చి నెలలో పట్ల చేసే పనిలో, నమ్ముకున్న పనిలో సవ్యంగా రావాలి, అనుకున్న పనిలో బాగుండాలి, ప్రతి ఒక్క విషయంలో ముందుకు సాగాలి. ధనుసు రాశి వల్ల జాతకం చూడు. ధనుసు రాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఈ మార్చి నెల లోపట ఏ పని చేసినా కూడా అల్లరితనం ఎక్కువ చేస్తారు. కానీ బరాబర్ అందరితో కలిసిమెలిసిగా ఉంటారు, అందరితోనే ప్రేమగా ఉంటారు. కానీ నమ్ముకున్న వాళ్ళతోనే మోసపోతా మళ్ళీ ఇంకా భయపడుతూనే ఉంటారు. ఈ రాశి ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే చేపలంటే మనుషులు. ఎప్పుడు ఎట్లా చేజారిపోతారో తెలియదు, ఎవరికి ఎట్లా మాట్లాడతారో తెలియదు, ఆలోచించుకుంటూ మాట్లాడతారు. మళ్ళీ ఇంకా లోపటినే అతి లోపటినే భయాలన్నీ ఎక్కువ ఉంటాయి. కానీ పురుషులకు మాత్రం ఈ రాశి ఉన్న వాళ్ళకు స్త్రీల వల్ల కొన్ని నిందలు, లేనిపోని బదనాములు, అవమానాలు ఎదురు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఈ నెల మాత్రం ఉంటే వీళ్ళకు అనుకున్న పనిలో, ఉద్యోగంలో కూడా, ఇంకా వ్యాపార విషయంలో కూడా, ముందుకు చేసే విధానంలో కూడా అది సకాలంగా జరుగుతుంది. ఇంకా తమకి తోడపుట్టిన వాళ్ళతోటి కూడా కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు కూడా ఈ రాశి ఉన్న వాళ్ళకి ఎదురు వస్తాయి. వాళ్ళు వెళ్ళే జాబ్ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ వాళ్ళకు ఈ పని కాదు, ఇది చేయకూడదు అని కొన్ని అడ్డంకాలు కూడా వస్తాయి. కానీ వాళ్ళు ఎవరి మాట పట్టించుకోకుండా వీళ్ళు సొంత టాలెంట్ తోటి, సొంత మనసు పెట్టుకొని చేసుకుంటూ పోతే వీళ్ళకు ఏ పని మీద ఏ సమస్య రాదు. వీళ్ళు ఒకళ్ళ మాట విని పనిచేస్తే ఈ ముందుకున్న రాశి వాళ్ళకు ఈ పని మాత్రం జరగదు. కానీ ఎక్కడ చేసినా కూడా అనుకున్న పనిలో, ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు ఇంకా కొంత ఆలోచనలు బాగా ఉంటాయి. చదువులో మంచిగా ఉంటుందా లేదా, ఈ చదువులో మనం గెలుస్తామా గెలవమా, అంటే పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని భయపడుతున్న వాళ్ళకు చివరిదాకా వీళ్ళు భయపడుతూనే ఉంటారు. కానీ చివరికి వీళ్ళకు పాసే ఉంటుంది. ఈ రాశి ఉన్న వాళ్ళకు స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఇది చాలా మంచి రోజులు, మంచి గడియలు ఉన్నాయి. ఇది మాకు వారం రోజుల పాటు ఇది కొత్త పనులు ఈ రాశి ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది ఒక వారం పోయిన తర్వాత ఈ నెల మార్చి నెల లోపల అంటే ఒక 8వ తారీఖు నుంచి మీకు ఒక వారం పాటు మీరు వెనుకపడి చేస్తే ప్రతి ఒక్క పనిలో ముందుకు వెళ్ళినా కూడా అది సౌభాగ్యంగా మీ ఇంటికి క్షేమంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి ఈ వారం ముందులో. కానీ కొన్ని అడ్డంకులు కూడా ఎదురొస్తాయి, కొన్ని లేనిపోని సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇది కుటుంబంలో కూడా కొన్ని బుర్ర బాధ్యతలు కూడా డబ్బు విషయంలో వెనుకపడిపోతారు. ఇక ముందుకు తమ కుటుంబంలో ముందుకు సాగాలి. 10 మందితో ఎవరిల్లు అల్లరిపాలు అయిపోతారో వాళ్ళతోని మంచి గౌరవం, మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. వీళ్ళు కాదనుకున్న పని వీళ్ళ చేతికి కాదు, చేద్దామనుకున్న పని వీళ్ళు గ్యారంటీగా ముందుకు కొనసాగుతారు. ఇంకా ఉద్యోగ విషయంలో వస్తే కూడా వీళ్ళు కొత్త ఉద్యోగం చేరుకున్న వాళ్ళు ఇందులో చిన్న ఉద్యోగంతోనే ఒక మంచి పొజిషన్లో, మంచి గౌరవంలో వీళ్ళు వెతుకుతారు. ఇక ముందుకు లోకుల ప్రవేశం వల్ల కూడా గురుబలం కూడా చాలా బాగుంది ఈ రాశి ఉన్న వాళ్ళకు. కానీ శనితోటి గురుతోటి కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది. దీనివల్ల వీళ్ళు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కూడా వెనకబడిపోతూనే ఉంటారు. కానీ ముందుకు గెలుస్తామా గెలవమా అని భయం ఉన్న వాళ్ళు కూడా దీంట్లో దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పనిలో వీళ్ళు ముందుకు గెలుస్తారు. ఆ దేవుడు అండదండ కూడా వీళ్ళ మీదకి ఉంటుంది. కానీ వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక యాత్రలో వెళ్ళేసి రావాలి. ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళన్నా సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా జాబ్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు ఇలాంటిది ఒక తీర్థయాత్రలు వెళ్ళి వస్తే వీళ్ళ ఇంట్లో శుభాలు జరుగుతాయి. అష్టదరిద్రాలు కూడా బయటికి తొలగిపోతాయి. ముందుకు సౌభాగ్యంగా కూడా నడుస్తుంది. ఇంకా సంతాన విషయంలో వస్తే స్త్రీ పుట్టిన పురుషుడు పుట్టిన అది భాగ్యరేఖ ఉంది, కానీ అష్టదరిద్రం అయితే లేదు వీళ్ళకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, కొత్తగా విధానం చేస్తున్న వాళ్ళకు, కుటుంబంలో విషయాల్లో ఉన్న వాళ్ళకు అది సౌభాగ్యంగా నడుస్తుంది. కానీ ఇంకా లోకుల దృష్టి వల్ల, లోకుల ప్రమాదం వల్ల వీళ్ళకు నరదోషం అంటే ఎక్కువ నడుస్తుంది. ఈ రాశి మీద ఉన్న వాళ్ళు నరదోషం ఎక్కువ ఉంటుంది. నరదోషాల వల్ల, శని గ్రహాల వల్ల ఎక్కువ సమస్యలు ఎదురొస్తాయి. ముందుకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో కూడా కొంతవరకు భాగ్యరేఖన జరుగుతుంది. అనుకున్నట్టు నమ్ముకున్నట్టు శుభాలే అవుతాయి, కానీ అపశుభాలు మాత్రం జరగవు.
ఇంతవరకు ఏం పర్వాలేదు. చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో ఈ రాశి ఉన్న ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటే ఏ సమస్య ఇంటి ముందుకు రాదు. ఏ సమస్య వల్ల వీళ్ళు బాధపడాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా గెలుపు అవుతుంది, కానీ ఓటమైతే కాదు. శాంతంగా నిదానంగా చేసుకుంటూ పోతే భార్య భర్తల్లో కానీ, సంతానం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఎక్కడ వెళ్ళినా ఏ పని చేసినా కూడా సౌభాగ్యంగా ముందుకు శుభమవుతుంది. అందరికీ నమస్కారం.